నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కాంగ్రెస్ అక్రమాలు బంధుప్రీతిని భాజపా సరిదిద్దిందన్న కిషన్ రెడ్డి. అవినీతి ఆరోపణ లేకుండా 9.5 ఏళ్లు పరిపాలించామని స్పష్టీకరణ. ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ కు ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి. తెలంగాణకు రక్ష భారాసైనన్న మాజీ మంత్రి హరీష్ రావు. నిర్మల్లో జరగనున్న జనజాతర సభకు ఏర్పాట్లు పూర్తి. కాసేపట్లో ఆత్రం సుగుణకు మద్దతుగా రాహుల్ బహిరంగ సభ. మెదక్ జిల్లా బొడ్మట్పల్లి వద్ద ప్రమాదవశాత్తు కారులో మంటలు. డ్రైవర్ అప్రమత్తతో సురక్షితంగా బయటపడ్డ ప్రయాణికులు. ఉగ్రవాదుల దాడిలో గాయపడిన ఎయిర్ ఫోర్స్ జవాన్ మృతి. జమ్మూ కశ్మీర్ పూంచ్ జిల్లాలో నిన్న రాత్రి ఉగ్రదాడి. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయాలని కేసీఆర్ అడిగితే సీఎం రేవంత్ రెడ్డి దుర్భాషలాడుతున్నారని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. రేవంత్ రెడ్డి చెప్పినవని అబద్దాలే అన్న ఆయన రేవంత్ రెడ్డి ఎక్కడికి పోతే అక్కడ దేవుళ్లపై ఒట్లు పెడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ అంటేనే కరవు అని హరీష్ రావు అన్నారు. కరోనా కష్టకాలంలోనూ రైతు బంధు ఇచ్చిన ఘనత భారాస పార్టీదన్నారు. రైతు బంధు ద్వారా 11 విడతల్లో 72,000 కోట్లు ఇచ్చామని తెలిపారు. కరీంనగర్ భారాస ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ కు మద్దతుగా హనుమకొండ జిల్లా భీమదేవరపల్లిలో హరీష్ రావు ఎన్నికల ప్రచారం చేశారు. రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయా? ఎప్పుడు లేనట్టు ఎండలు మండుతున్నాయి. కాంగ్రెస్ వాళ్ళ బీజేపీ వాళ్ళ అబద్దాల ప్రచారాలు, మోసపూరిత ప్రసంగాలు విని తెలంగాణ ప్రజల గుండెలు మండుతున్నాయి. ఒకవైపు ఎండలు మండుతున్నాయి, కాంగ్రెస్ వాళ్ళ బీజేపీ వాళ్ళ మోసపూరిత వాగ్దానాలు చూసి ప్రజల గుండెలు మండుతున్నాయి. ఎందుకు ఈ మాట అంటున్నా? కాంగ్రెస్ వాళ్ళు పోయిన ఎలక్షన్ల ముంగట ఇదే హుస్నాబాద్ లా 6 గ్యారంటీలు అని బాండ్ పేపర్ల మీద రాసిచ్చి మీ కాళ్ళల్లో పట్టుకొని మీ చేతులల్లో మొక్కి ఇగో రాగానే 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని డబ్బాలు ఓట్లు వేసుకున్నారు. కానీ ఏం చేసిండ్రు? ఓడదాటదాకా ఓడమల్లప్ప, ఓడదాటినాక బోడమల్లప్ప. గద్దెనెక్కిన కాంగ్రెస్ ఇవాళ 6 గ్యారంటీల్లో ఇచ్చిన ఒక్కటన్నా చక్కగా అమలు చేసిండ్రా? బస్సు తప్ప అంతా తుస్సే. ఏమన్నాడు రేవంత్ రెడ్డి? అవ్వాని పింఛన్ ఎంత అన్నాడు? 2,000 బిడ్డ అన్నది. ఇగో మా గవర్నమెంట్ వస్తుంది, మళ్ళా రాగానే డిసెంబర్ నెలల 4,000 పింఛన్ ఇస్తా అని గుర్తించింది. వచ్చిందా అవ్వ 4,000? అంటే ఇప్పుడు 5 నెలలు. 5 నెలలు అంటే 5 నెలల 10,000 రూపాయలు కాంగ్రెస్ పార్టీ అవ్వా తాతలకు బాకీ పడ్డట పడగట. ఇవాళ అవ్వా తాతలు ఇంకెంత గొప్పగా చెప్పిండు అనుకున్నావు? ముద్దుగా మోసం. ఇగో నీ మన్మడొచ్చి కాళ్ళు ఒత్తుతాడు, నీకు 4,000 పింఛన్ వస్తే 500 పెట్రోల్ కీమని నీ మన్మడి కాళ్ళు ఒత్తుతాడని మాట్లాడి రేవంత్ రెడ్డి. మన్మడు ఒత్తులు లేదు, 4,000 ఇచ్చులేదు. దొంగ మాటలు. అదే కేసీఆర్ 200 పెన్షన్ 2,000 చేస్తా అన్నాడు. బరాబర్ చేసిండా లేదా? వీళ్ళు ఈ దొంగ కాంగ్రెస్ వాళ్ళు 4,000 చేస్తామని చెప్పి 4,000 దేవుడెరుగు నడిమిట్లో ఒక నెల జనవరి నెల ఇచ్చే 2,000 కూడా ఎగ్గొట్టింది. అవునా లేదా? అవ్వ జనవరిలో ఒక నెల పింఛన్ పోలే. ఇది ఎట్లుండదంటే వెనకటికో సామెత ఉండే, అన్న వస్త్రానికి పోతే ఉన్న వస్త్రం పోయిందట. నాడు ప్రభుత్వంలో ఉన్న భారాస, నేడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ రెండు రాష్ట్రాన్ని దోచుకుంటున్నాయని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ విమర్శించారు. దేశంలో అధికారంలోకి వస్తామన్న భ్రమలో భారాస రాష్ట్ర సంపదను పంచిందని, అలాగే ఇప్పుడు దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలనే కుట్రతో రాష్ట్రాన్ని ఏటీఎంలా మార్చుకుందని బండి సంజయ్ ఆరోపించారు. ఆ రెండు పార్టీలకు ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని, భాజపాను మరోమారు దీవించాలని కరీంనగర్లో నిర్వహించిన ప్రచారంలో ప్రజలను కోరారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు 2వ ప్లేస్ కోసం ఈరోజు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కూడా అడ్డగోలుగా పైసలు ఖర్చు పెట్టి ఎన్నికల్లో గెలిచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇలా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఆయన ఏం చేయకుండా స్వయం ప్రకటన మేధావిగా ప్రకటించుకునే ఆయనే అన్నీ నేనే చేశాననేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే ఇలా మళ్ళీ మనకు మనమే మోసం చేసుకున్న వాళ్ళు అవుతాం. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీల విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడతలేడు.
ఇలా ఫీజు రియంబర్స్మెంట్ ఎందుకు ఇస్తలేరు? ఇలా పేద విద్యార్థులకు చదువుకు సహకరిస్తారా? సహకరించారు. ఇలా యాజమాన్యాల పరిస్థితి ఏంది? వాళ్ళు ఆదుకుంటారా? ఆదుకోరా? ప్రైవేట్ ఉద్యోగాలు చేసేటువంటి ఆ సిబ్బంది పరిస్థితి ఏంది? వాళ్ళకి జీతాలు ఇచ్చుడా? ఇవ్వద్దా? ఆరోగ్యశ్రీకి సంబంధించి కూడా పైసలు ఇలా అమౌంట్ ఇస్తలేరు. హాస్పిటల్కి వస్తే పేద ప్రజలను పేషెంట్లను మెడబెట్టి గెంటేసే పరిస్థితి. కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కాంట్రాక్టర్లు, వాళ్ళ పార్టీ లీడర్లు, కాంట్రాక్టర్లు అని కూడా పొట్టు బిల్స్ అన్ని దొబ్బిపోతున్నారు. రైతులకు ఇవ్వడానికి, బోనస్ ఇవ్వడానికి, రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి పైసలు కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గర, ఇచ్చిన హామీలు గ్యారెంటీ నెరవేర్చడానికి పైసలు కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గర. కానీ ఢిల్లీకి పైసలు పంపించడానికి, రాష్ట్ర వ్యాప్తంగా ఖర్చు పెట్టడానికి దీన్ని తెలంగాణ రాష్ట్రాన్ని ఒక ఏటీఎం లెక్క మార్చుకుంది కాంగ్రెస్ పార్టీ. కేసీఆర్ కుటుంబమేమో ఇతర రాష్ట్రాల్లో పైసలు పంచుకొని పేరు సంపాదించుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేశారు. వాళ్ళ పేరు ప్రఖ్యాతి కోసం వాళ్ళ కుటుంబం సంపాదించుకున్నది. కాంగ్రెస్ పార్టీ వస్తే ఢిల్లీకి వేయడానికి వాళ్ళ పైసలు ఇవ్వాలా, కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడుతున్నది. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజల బతుకు మాత్రం మారే పరిస్థితి లేదు. కాబట్టి ఇటువంటి పరిస్థితిలో ఈ రెండు పార్టీలకు గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ కరీంనగర్లో ఖర్చు పెట్టే ప్రతి పైసా అమెరికాలో ఉన్నటువంటి ఫోన్ ట్యాపింగ్ దోషిగా ఉన్నటువంటి ఆ వ్యక్తి పంపిస్తున్న పైసలే. ఎన్నికల కమిషన్ దీన్ని స్పందించాలి. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ రాష్ట్రంలో పలువురు అగ్రనేతలు పర్యటించనున్నారు. కుమరం భీం జిల్లా కాగజ్ నగర్లో భాజపా అభ్యర్థి గోడెం నగేష్ కు మద్దతుగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రచారం చేయనున్నారు. పట్టణంలోని ఎస్పీఎం క్రీడా మైదానంలో భారీ బహిరంగ సభకు పార్టీ శ్రేణులు ఏర్పాట్లు చేశాయి. కాగజ్ నగర్ జనసభ పేరుతో నిర్వహిస్తున్న ఈ సభకు కార్యకర్తలు భారీగా జన సమీకరణ చేశారు. అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. మరోవైపు జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి చౌరస్తాలో మధ్యాహ్నం 1 గంటకు జరిగే జనజాతర సభకు ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. సాయంత్రం 5 గంటలకు రాహుల్ గాంధీతో కలిసి గద్వాల జనజాతర సభలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. సాయంత్రం 7 గంటలకు తుక్కుగూడ కార్నర్ మీటింగ్ కు హాజరు కానున్న సీఎం రాత్రి 8:30 గంటలకు శంషాబాద్ కార్నర్ మీటింగ్ లో పాల్గొంటారు. ఇవాళ జగిత్యాల జిల్లాలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రోడ్ షోలో పాల్గొని నిజామాబాద్ పార్లమెంటు అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ కు మద్దతుగా ప్రసంగించనున్నారు. సాయంత్రం జగిత్యాల కొత్త బస్టాండ్ కూడల నుంచి పాత బస్టాండ్ వరకు ర్యాలీగా వెళ్లి అక్కడే నిర్వహించే కార్నర్ మీటింగ్ లో ప్రసంగించనున్నారు. గులాబీ అధిపతి రానుండటంతో పార్టీ శ్రేణులు భారీ ఏర్పాట్లను చేశాయి. కేసీఆర్ కార్నర్ మీటింగ్ తో భారీ జన సమీకరణ చేసేందుకు నేతలు ఏర్పాట్లు చేశారు. గిరిపుత్రుల కిల్లాగా పేరుగాంచిన మానుకోట లోక్సభ ఎన్నికల పోరు రసవత్రంగా సాగుతోంది. మహబూబాబాద్ బరిలో 23 మంది అభ్యర్థులు నిలిచినా ప్రధానంగా పోటీ కాంగ్రెస్, భారస, భాజపాల మధ్య నెలకొంది. 3 పార్టీల అభ్యర్థులు నియోజకవర్గాన్ని చుట్టేస్తున్నారు. వారికి మద్దతుగా మండు టెండలను లెక్కచేయక అగ్రనేతలు ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. త్రిముఖ పోరులో విజయలక్ష్మి ఎవరిని వరిస్తుందో వేచి చూడాల్సిందే. మానుకోటలో నువ్వా నీనా అన్నట్లుగా సాగుతున్న ఎన్నికల పోరు అభ్యర్థులకు అసలైన పరీక్షగా నిలుస్తోంది. పోటీలో ఉన్నవారంతా ఎంపీలుగా పనిచేసిన వారే. వీరంతా మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. బలరాం నాయక్ కేంద్ర మంత్రిగాను బాధ్యతలు నిర్వర్తించారు. మిగతా 2 నియోజకవర్గ ప్రజల వాణిని పార్లమెంటులో వినిపించిన వారే. 3 తాజా మాజీ ఎంపీల మధ్య పోరు ఆద్యంతం ఉత్కంఠ రేపుతోంది. నామపత్రాలు సమర్పించిన నాటి నుంచే ప్రచారంలో దూసుకుపోతున్నారు. కాంగ్రెస్ తరపున కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు ఉన్నందున మానుకోట సీటును చాలా మంది ఆశించారు. 40 మందికి పైగా టికెట్ కోసం దరఖాస్తు చేసుకోగా అధిష్టానం బలరాం నాయక్ వైపే నిలిచింది. భారస నుంచి సీనియర్ నాయకుడు రెడ్డియా నాయక్ కుమార్తె మాలోతు కవిత మరోసారి పోటీలో ఉన్నారు. అభ్యర్థి మార్పు ఉంటుందని ప్రచారం జరిగినా సమర్థత మహిళ కావడం వల్ల మళ్లీ ఆమె వైపే గులాబీ అధిష్టానం మొగ్గు చూపింది. 2009 ఎన్నికల్లో భారస నుంచి గెలిచి ఎంపీ అయిన ఆచార్యుడు అజ్మీరా సీతారాం నాయక్ ఈసారి అదే పార్టీ నుంచి టికెట్ ఆశించి భంగపడ్డారు. గులాబీ పార్టీని వీడి కాషాయ కండువా కప్పుకొని కమలం పార్టీ నుంచి బరిలో దిగారు. తొలిసారి మానుకోట కోటపై కమలం బోని కొట్టాలనే కసితో కార్యకర్తలు పనిచేస్తున్నారు.
2009లో ఏర్పడ్డ మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గం పరిధిలో 7 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మహబూబాబాద్, డోర్నకల్, నర్సంపేట, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇల్లందు, భద్రాచలం, పినపాక నియోజకవర్గాలు అంతర్భాగంగా ఉన్నాయి. నర్సంపేట మినహా మిగతావన్నీ ఎస్టీ రిజర్వ్డ్ స్థానాలు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో 7 స్థానాలకు గాను కాంగ్రెస్ 6 జయకేతనం ఎగురవేసింది. మారిన రాజకీయ పరిస్థితుల్లో భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు అధికార పార్టీ గూటికి చేరారు. బలరాం నాయక్ విజయం కోసం ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో శ్రమిస్తున్నారు. కాంగ్రెస్, భాజపా, భారస అభ్యర్థులు సభలు, రోడ్ షోలు, కార్నర్ మీటింగులతో ఓటర్లను కలుస్తున్నారు. తమ అభ్యర్థుల గెలుపు కోసం అగ్రనేతలు విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. బలరాం నాయక్ నామినేషన్ వేసిన రోజే సీఎం రేవంత్ రెడ్డి జనజాతర సభలో పాల్గొని పార్టీ శ్రేణుల్లో జోష్ నింపారు. బయ్యారం ఉక్కు కర్మాగారం సహా విభజన హామీలు నెరవేర్చని భాజపాకు ఓట్లడిగే నైతిక హక్కు లేదని విమర్శించారు. ఈ ప్రాంతంలో ఓట్లడిగే అర్హత బీఆర్ఎస్ కు లేదు, బీజేపీకి లేదు. బయ్యారం ఉక్కు కర్మాగారం కట్టి ఈ ప్రాంతంలో ఉండే ఆదివాసీలను, లంబాడీలను వేలాది మంది ఉద్యోగాలు ఇవ్వాలని సోనియమ్మ మంజూరు చేస్తే 10 ఏళ్లు మా బయ్యారం ఉక్కు కర్మాగారాన్ని పాతరేసింది మీరు కాదా? గిరిజన యూనివర్సిటీ సోనియమ్మ ఇస్తే 10 సంవత్సరాలు యూనివర్సిటీని ప్రారంభించకుండా మా ఆదివాసీ లంబాడ సోదరుల పిల్లల్ని చదువుకోకుండా అన్యాయం చేసింది బీజేపీ కాదా? మేం పట్టుబడితే కొట్లాడితే మన్న పని మొదలు పెట్టారు. ఈ ప్రాంతంలో ఓట్లు అడిగే హక్కు ఉందా అని నేను బీజేపీ వాళ్ళని అడుగుతున్నా. ఆడబిడ్డను ఆశీర్వదించాలంటూ భారస అభ్యర్థి మాలోతు కవిత ప్రజల్లోకి వెళ్తున్నారు. మహబూబాబాద్ రోడ్ షోలో పాల్గొన్న గులాబీ దళపతి మానుకోట జిల్లాను ఎత్తేసే కాంగ్రెస్ కుట్రకు ఓటుతో సమాధానం చెప్పాలని పిలుపునిచ్చారు. మహబూబాబాద్ పచ్చబడాలంటే మళ్లీ గులాబీ పార్టీకే పట్టం కట్టాలని కోరారు. మహబూబాబాద్ జిల్లా ఉన్నానంటే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలి. మాలోతు కవిత గెలవాలి. కాంగ్రెస్ అరిచేతిలో వైకుంఠం చూపించి అడ్డగోలు హామీలు ఇచ్చి రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఓట్లు పోసుకుంటా ఉండేది. ఎవరికైనా 2500 రూపాయలు వచ్చినాయా? తులం బంగారం వచ్చిందా? ఏది కూడా రాలేదు. కానీ అనేక హామీలు ఇచ్చినారు. ఆటో రిక్షా కార్మికులకు తగిన న్యాయం చేయాలి. ఆటో రిక్షా కార్మికులకు న్యాయం జరగాలి. అది జరిగేదాకా బీఆర్ఎస్ కొట్లాడుతుందని మనం చేస్తా ఉన్నాం. భాజపా అభ్యర్థి సీతారాం నాయక్ గెలుపు కోరుతూ భాజపా అగ్రనేతలు ప్రచార బాధ్యతలు మోస్తున్నారు. భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సీతారాం నాయక్ ను గెలిపిస్తే మహబూబాబాద్ అభివృద్ధికి పాటుపడతామని భరోసా ఇచ్చారు. चाहे बीआरएस हो चाहे कांग्रेस हो, ये दोनों सरकारें एक मजबूर सरकार और एक लाचार सरकार थी. अगर मजबूती की सरकार कोई लेके आया तो प्रधानमंत्री मोदी जी लेकर के आए मजबूत सरकार कि आने वाले समय में महबूबाबाद आदर्श रेलवे स्टेशन बनेगा अमृत भारत में. मैं आऊंगा, मुझे बताना आज से 3 साल बाद महबूबाबाद का रेलवे स्टेशन और एयरपोर्ट में तुमको कोई अंतर नहीं दिखेगा. वर्ल्ड क्लास का रेलवे स्टेशन बनेगा. 6 గ్యారెంటీలే తనను గెలిపిస్తాయని కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్ ధీమాగా ఉన్నారు. గతంలో కేంద్ర మంత్రిగా చేసిన అనుభవం, అప్పట్లో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు గిరిజన ఓటింగ్ గట్టెక్కిస్తుందని ఆశతో ఉన్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉండటం, అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో కాంగ్రెస్ గెలవడం సానుకూల అంశం. కొన్ని చోట్ల గ్రూపు రాజకీయాలు కొంతమేర ఇబ్బందికరంగా పరిణమించే సూచనలున్నాయి. భారస హయాంలో చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలు ఆదుకుంటాయని భారస అభ్యర్థి కవిత భరోసాగా ఉన్నారు. 100 రోజులు దాటినా హామీలు అమలు కాలేదంటూ ప్రచారంలో ప్రస్తావిస్తున్నారు. 5 ఏళ్ల ఎంపీ అనుభవం, నియోజకవర్గంలో అందరితో పరిచయాలు సానుకూల అంశం. ఎక్కడా ఎమ్మెల్యేలు గెలవకపోవడం, గ్రూపు తగాదాలు, ద్వితీయ శ్రేణి నాయకులు పార్టీని వీడటం ప్రతికూల అంశం. మహబూబాబాద్ కు మహర్దశ తెస్తామంటూ భాజపా అభ్యర్థి సీతారాం నాయక్ చెప్పుకొస్తున్నారు. పాస్పోర్టు కార్యాలయం, విమానాశ్రయం తరహాలో రైల్వే స్టేషన్ మార్పు మోదీతోనే సాధ్యమని ప్రజలకు వివరిస్తున్నారు. ఎంపీగా పనిచేసిన అనుభవం, అప్పట్లో చేసిన అభివృద్ధి సానుకూల అంశాలైతే ఎమ్మెల్యేలు లేకపోవడం, క్షేత్రస్థాయిలో పార్టీ సంస్థాగత నిర్మాణం లేకపోవడం, నాయకుల మధ్య సమన్వయం లేమి ప్రతికూల అంశం.
మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో అత్యధికంగా ఉన్న మహిళా ఓటర్లు అభ్యర్థుల భవితవ్యం తేల్చనున్నారు. మానుకోటలో జరిగే త్రిముఖ పోరులో గిరిపుత్రులు ఎవరికి అండగా నిలుస్తారనేది మరికొద్ది రోజుల్లో తేలిపోనుంది. గత 10 ఏళ్ల పాలన చూసి ప్రజలు మరోమారు దేశంలో భాజపానే రావాలని కోరుకుంటున్నారని కేంద్ర మంత్రి రాష్ట్ర భాజపా అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. భాజపా పాలనలో ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించిందని పేర్కొన్నారు. ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టే సమయానికి దేశంలో అనేక సమస్యలు ఉండేవని, కాంగ్రెస్ హయాంలో అనేక అవినీతి కుంభకోణాలు జరిగాయని గుర్తు చేశారు. కాంగ్రెస్ చేసిన అన్యాయాలు, అక్రమాలు, అవినీతి బంధుప్రీతిని భాజపా సరిదిద్దిందని, అవినీతి ఆరోపణ లేకుండా 9.5 ఏళ్లు భాజపా పరిపాలించిందని వెల్లడించారు. ఈ ఎన్నికల్లో ప్రజలందరూ కూడా దేశ అభివృద్ధి కోసం, దేశ గౌరవం కోసం ఓటు వేయాల్సిందిగా నేను ముందుగా అందరినీ కోరుతా ఉన్నాను. అనేక సంవత్సరాలుగా తెలంగాణలో బీజేపీ పనిచేస్తున్నప్పటికీ ఈ రోజు ఉన్నటువంటి ఒక సానుకూలమైనటువంటి వాతావరణము గతంలో ఎప్పుడు కూడా లేదు. కేంద్ర ప్రభుత్వం సంబంధించిన ఎన్నికలు కాబట్టివి ఒక ప్రధానమంత్రిగా ఎవరు ఉండాలో నిర్ణయించేటువంటి ఎన్నికలు. గత 9.5 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ కావచ్చు, ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలు కావచ్చు, దేశానికి ఏం చేశాయి అనేటువంటి విషయము విస్తృతంగా చర్చ జరగాలని నేను కూడా కోరుకుంటున్నాను. ఆ ప్రాతిపదికనే ప్రజలు ఓట్లేయాలని కూడా నేను కోరుకుంటున్నాను. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రి అయ్యేంత వరకు దేశ పరిస్థితి ఏంటి, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత దేశ పరిస్థితి ఏంటి, దీని మీద ప్రజలందరూ బేరీజు వేసుకోవాల్సిందే కోరుతా ఉన్నాను. 2014లో ప్రజలు 2 అంశాల మీద ఓటేయడం జరిగింది. ఒకటి, ప్రజలు కోరుకున్నది కూడా ప్రధానమైనటువంటి 2 అంశాలు. ఒకటి, ఒక అవినీతి రహితమైనటువంటి ప్రభుత్వం రావాలని. ఎందుకంటే ప్రతిరోజు టీవీలలో, పేపర్లలో ఈ అవినీతి గురించి, కుంభకోణాల గురించి రావడంతో ప్రజలు విసిగి వేశారు. కాబట్టి ఈ అవినీతి రహితమైనటువంటి ప్రభుత్వం రావాలని ప్రధానంగా 2014లో ప్రజలు కోరుకున్నారు. రెండోది, ఒక ఏబుల్ లీడర్షిప్ రావాలి, ఒక స్ట్రాంగ్ లీడర్షిప్ రావాలి, ఒక స్టేబుల్ గవర్నమెంట్ రావాలి, ఒక సుస్థిరమైనటువంటి ప్రభుత్వము, ఒక స్థిరమైనటువంటి ప్రభుత్వము, ఒక సమర్థవంతమైనటువంటి ప్రభుత్వం రావాలని చెప్పి దేశ ప్రజలందరూ కూడా 2014లో ఆకాంక్షించారు. దీనితో పాటు డెవలప్మెంట్ పట్ల ప్రజల్లో ఒక రకమైనటువంటి ఆకాంక్ష అన్ని వర్గాల్లో ఉంది. నా దేశం కూడా అభివృద్ధి చెందాలి అనేటువంటి పట్టుదల ప్రజల్లో ఉండేది. దాని పర్యవసానం గుజరాత్లో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో జరిగినటువంటి అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలు ఉన్నంతలో కొంత తెలుసుకొని, గ్రామీణ ప్రాంతాల ప్రజలు కూడా, ఆదివాసీ ప్రాంతాల ప్రజలు కూడా, గిరిజన ప్రాంతాల ప్రజలు కూడా, అన్ని వర్గాల ప్రజలు కూడా ఆ రోజు 2014లో సుమారు 32 సంవత్సరాల తర్వాత ఒక సంకీర్ణ ప్రభుత్వానికి తెరదించుతూ ఒక సింగిల్ పార్టీగా ఆ రోజు పూర్తి స్థాయి మెజార్టీ ఇవ్వడం, ఒక సుస్థిరమైనటువంటి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ప్రజలు 2014లో శ్రీకారం చుట్టారు. కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి 60 సంవత్సరాల పాలన కావచ్చు, వాళ్ళు చేసినటువంటి అన్యాయాలు, అక్రమాలు, అవినీతి, బంధుప్రీతిని భారతీయ జనతా పార్టీ ఈ 9.5 సంవత్సరాల్లో పూర్తిగా సరిదిద్దేటువంటి ప్రయత్నం చేశామని ఈరోజు సగర్వంగా చెప్పుకుంటున్నాం. దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన నియోజకవర్గాల్లో గుజరాత్లోని గాంధీనగర్ ఒకటి. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి, ఎల్కే అడ్వాణీ వంటి ఉద్దండులు ఈ స్థానం నుంచి పోటీ చేశారు. 1989లో గాంధీనగర్ నియోజకవర్గంలో మొదలైన భారతీయ జనతా పార్టీ ప్రభంజనం ఇప్పటివరకు కొనసాగుతూనే ఉంది. 1989 తర్వాత గాంధీనగర్లో ఉప ఎన్నికతో కలిపి జరిగిన 10 ఎన్నికల్లోనూ ఇక్కడ కమలం జెండానే ఎగిరింది. గాంధీనగర్లో ఘనమైన భారతీయ జనతా పార్టీ వారసత్వాన్ని కొనసాగిస్తూ రెండోసారి గెలుపొందేందుకు అమిత్ షా సిద్ధమయ్యారు. ఈ స్థానం నుంచి పోటీ చేస్తున్న షా రికార్డ్ మెజార్టీని లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. భాజపా కురువృద్ధుడు అడ్వాణీ కంచుకోటగా ఉన్న గాంధీనగర్ లోక్సభ స్థానంలో రెండోసారి విజయబావుటా ఎగరేసేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా సిద్ధమయ్యారు. ఈ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి సోనాల్ పటేల్ పై అమిత్ షా పోటీ చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో తొలిసారి గాంధీనగర్ స్థానం నుంచి పోటీ చేసిన అమిత్ షా భారీ మెజార్టీతో ఘన విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి సీజే చావ్డాపై అమిత్ షా 5,57,000 ఓట్ల తేడాతో గెలుపొందారు. 2019 ఎన్నికల్లో మొత్తం 12,84,090 ఓట్లు పోలవగా అమిత్ షాకు 8,94,624 ఓట్లు వచ్చాయి. చావ్డాకు 3,37,610 ఓట్లు దక్కాయి. ఈ ఎన్నికల్లోనూ భారీ మెజార్టీ సాధించడమే లక్ష్యంగా అమిత్ షా సిద్ధమయ్యారు.
గాంధీనగర్ పార్లమెంటు పరిధిలో మొత్తం 7 శాసనసభ నియోజకవర్గాలున్నాయి. గాంధీనగర్ నార్త్, కలోల్, సనంద్, ఘట్లోడియా, వేజల్పూర్, నరన్పుర, సబర్మతి అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఈ 7 నియోజకవర్గాల్లోనూ భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలే ఉన్నారు. 2014లోనూ ఇక్కడ అన్ని స్థానాల్లో భాజపా ఎమ్మెల్యేలే ఉన్నారు. గతంలోనూ గాంధీనగర్ లోక్సభ స్థానం భాజపాకు కంచుకోటగా ఉంది. 1989 వరకు ఇక్కడ హస్తం పార్టీ హవా నడిచింది. కానీ 1989లో భాజపా అభ్యర్థి శంకర్ సింగ్ వాఘేలా ఇక్కడ కాంగ్రెస్ ఆధిపత్యానికి చెక్ పెట్టారు. 1991 నుంచి భాజపా కృష్ణార్జునులుగా పేరుగాంచిన అడ్వాణీ వాజ్పేయి శకం మొదలైంది. 1991 ఎన్నికల్లో అడ్వాణీ ఇక్కడి నుంచి గెలిచారు. 1996లో జరిగిన ఎన్నికల్లో ఈ స్థానం నుంచి అటల్ బిహారీ వాజ్పేయి బరిలో దిగి ఘన విజయం సాధించారు. 1996లోనే జరిగిన ఉప ఎన్నికల్లో విజయ్ భాయ్ పటేల్ గెలిచారు. అనంతరం 1998, 1999, 2004, 2009, 2014 ఎన్నికల్లో అడ్వాణీ వరుసగా విజయం సాధించి సత్తా చాటారు. అడ్వాణీ కంచుకోటగా ఉన్న ఈ స్థానం నుంచి 2019లో ఆరోగ్య కారణాలతో దూరం జరిగారు. 2019లో అడ్వాణీ స్థానంలో బరిలోకి దిగిన అమిత్ షా ఘన విజయం సాధించారు. ఈసారి ఎన్నికల్లోనూ కమలం పార్టీ వైపే గాలి వీస్తోన్న వేళ మెజారిటీ ఎంత అనే దానిపైనే చర్చ జరుగుతోంది. గాంధీనగర్ లోక్సభ స్థానం నుంచి ఏప్రిల్ 19న కేంద్ర హోంమంత్రి అమిత్ షా నామినేషన్ దాఖలు చేశారు. ఇక్కడి నుంచి రెండోసారి నామినేషన్ దాఖలు చేయడం తన అదృష్టమని అమిత్ షా వెల్లడించారు. అడ్వాణీ, అటల్జీ ప్రాతినిధ్యం వహించిన స్థానం నుంచి నరేంద్ర మోదీ ఓటర్గా ఉన్న నియోజకవర్గం నుంచి తాను పోటీ చేస్తుండడం చాలా ఆనందంగా ఉందని వివరించారు. 30 ఏళ్లుగా ఈ ప్రాంత ప్రజలు తనపై అపారమైన ప్రేమను కనబరిచారన్న అమిత్ షా వారి రుణాన్ని తాను ఎప్పుడూ తీర్చుకోలేనని అన్నారు. 2019లో అమిత్ షా 69.67% ఓట్లు సాధించారు. ఈసారి అంతకంటే ఎక్కువ సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు భాజపా శ్రేణులు తెలిపాయి. మే 7వ తేదీన 3వ దశలో గాంధీనగర్లో పోలింగ్ జరగనుంది. లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని ఓడించాలని కంకణం కట్టుకున్న కాంగ్రెస్ పార్టీకి ఊహించని కష్టాలు ఎదురవుతున్నాయి. సూరత్లో ఆ పార్టీ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురికాగా ఇండోర్లో ఆ పార్టీ అభ్యర్థి చివరి నిమిషంలో పోటీ నుంచి తప్పుకుని భాజపాలో చేరారు. పూరిలో చిత్రంగా ఆ పార్టీ అభ్యర్థి టికెట్ వద్దంటూ అధిష్టానానికి తిరిగి పంపారు. అందుకు కారణమేంటో ఈ కథనంలో చూద్దాం. ఒడిశాలో కాంగ్రెస్ తో పాటు ఆ పార్టీ అభ్యర్థులు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ప్రచారానికి డబ్బులు లేక కొందరు ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నారు. నిధుల కొరత కారణంగా పోటీ చేయలేనంటూ పూరి కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థి సుచిత్రా మొహంతి అధిష్టానానికి లేఖ రాశారు. మాజీ ఎంపీ బ్రజమోహన్ మొహంతి కుమార్తె అయిన ఆమె ఈ మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కు మెయిల్ పంపారు. పార్టీ ఫండ్ ఇవ్వనందున ఆ ప్రభావం పూరిలో తన ప్రచారంపై తీవ్రంగా పడినట్లు పేర్కొన్నారు. సొంత వనరులతోనే ప్రచారం చేసుకోవాలని ఏఐసీసీ ఒడిశా ఇన్ఛార్జ్ అజయ్ కుమార్ కరాఖండిగా చెప్పినట్లు సుచిత్ర తెలిపారు. పాత్రికేయురాలిగా పనిచేసిన తాను 10 ఏళ్ల క్రితం కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు సుచిత్ర మొహంతి చెప్పారు. ఇప్పటి వరకు తన వద్ద ఉన్న డబ్బంతా ప్రచారానికి ఖర్చు చేసినట్లు తెలిపారు. ఇప్పుడు తన వద్ద పైసా కూడా లేదన్నారు. ప్రజల నుంచి విరాళాలు స్వీకరించేందుకు చేసిన ప్రయత్నము విఫలమైనట్లు సుచిత్ర పేర్కొన్నారు. అంతేకాకుండా ప్రచార వ్యయాన్ని కనిష్ట స్థాయికి తెచ్చేందుకు ప్రయత్నించినట్లు చెప్పారు. సొంతంగా నిధులు సమకూర్చుకోలేకపోయిన తాను పూరిలో ప్రభావవంతమైన ప్రచారం కోసం పార్టీ కేంద్ర నాయకత్వంతో సహా సీనియర్ నేతలందరినీ సంప్రదించినట్లు సుచిత్ర తెలిపారు. నిధుల కొరత తనను ఎన్నికల బరి నుంచి తప్పుకునేలా చేస్తోందన్నారు. పార్టీ ఫండ్ లేకుండా ప్రచారం కొనసాగించడం అసాధ్యమని, అందుకే పార్టీ టికెట్ను తిరిగిస్తున్నట్లు కేసీ వేణుగోపాల్ కు పంపిన మెయిల్లో సుచిత్ర పేర్కొన్నారు. ఎన్నికల బరి నుంచి తప్పుకున్నా పార్టీకి విధేయురాలిగా ఉంటూ రాహుల్ గాంధీ నాయకత్వాన్ని బలపరిచేందుకు కృషి చేస్తానని సుచిత్ర మొహంతి తెలిపారు. పూరిలో భారతీయ జనతా పార్టీ తరపున ఆ పార్టీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర, అధికార జనతాదళ్ నుంచి ముంబై మాజీ పోలీస్ కమిషనర్ అరూప్ పట్నాయక్ పోటీ చేస్తున్నారు. ప్రధాని మోదీ రాజకీయ చరిత్ర హిందూ ముస్లింల వివాదంపై ఆధారపడి ఉందని మధ్యప్రదేశ్ మాజీ సీఎం కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ ఆరోపించారు. దానివల్ల ఎవరు లబ్ధి పొందుతున్నారో, ఎవరు బాధపడుతున్నారో మోదీ ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు. మధ్యప్రదేశ్లోని రాయగఢ్ నుంచి బరిలో ఉన్న దిగ్విజయ్ సింగ్ ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజా సమస్యలపై కాకుండా కులం, మతం ఆధారంగా భాజపా ఓట్లు అభ్యర్థిస్తోందని విమర్శించారు. మానవ అభివృద్ధి సూచీలో గుజరాత్ మొదటి 10 స్థానాల్లో కూడా లేదన్న ఆయన గుజరాత్ మోడల్ అంటే ఇదేనా అని ఎద్దేవా చేశారు. భాజపా నినాదమైన అబ్కీ బార్ 400 పార్పై స్పందించిన దిగ్విజయ్ 2014, 2019 ఎన్నికల్లో కూడా ఎన్ని స్థానాల్లో గెలుస్తామో కాషాయ పార్టీ ముందుగానే అంచనా వేసిందని తెలిపారు. భాజపా ఎన్నికల విజయంలో ఈవీఎంల పాత్ర ఉందా అని ప్రశ్నించగా వ్యక్తిగతంగా తాను నమ్ముతున్నానని బదులిచ్చారు.
ఇటీవల ఈవీఎంలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై సంతృప్తి చెందలేదని దిగ్విజయ్ సింగ్ అన్నారు.